హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఐపీఎల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఐపీఎల్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎవరి ఐడియా వల్ల ఇది ఇంప్లిమెంట్ అనేది ఓవరాల్ గా స్టోరీ బోర్డ్ లో చూద్దాం. సో డోంట్ మిస్ ఇట్, ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. లెట్స్ గో ఫర్ ద ఫుల్ స్టోరీ. ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ పేరు తెలియని క్రికెట్ ఫ్యాన్స్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండడు. ప్రపంచంలో ఏ దేశానికి చెందిన క్రికెట్ అభిమానుడైనా సరే ఆసక్తిగా చూసే ఒకే ఒక్క లీగ్ ది ఐపీఎల్. ఒక్క ఆటగాడు తన వేగం, తన యాటిట్యూడ్, తన పూర్తి శక్తిని ఒకే మ్యాచ్లో చూపించగలిగితే అది కేవలం ఐపీఎల్ మాత్రమే. ఒక్క మ్యాచ్తో సాధారణ క్రికెటర్ కాస్త ప్రపంచ హీరోగా ఎదిగే ఒకే ఒక్క వేదిక ఐపీఎల్. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా జరగదు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. ప్రతి బంతికి ఏం జరుగుతుందో ఎవరు అంచనా వేయలేని, ఎవరికి అంతు చిక్కని మాయాజాలాన్ని మించిన అనుభూతిని ఇచ్చేదే ఐపీఎల్. ఐపీఎల్ని మించిన ఇంకొక లీగ్ లేదు, ఇక ముందు పుట్టదు కూడా ఏమో. దీని పుట్టుకే క్రికెట్ అభిమానులకు ఒక వరం, క్రికెట్ బోర్డులకు కోట్లను కురిపించే లక్ష్మీ కటాక్షం, ఫ్రాంచైజీలకు నచ్చిన ఆటగాడిని కొనుగోలు చేసే అద్భుత అవకాశాన్ని ఇచ్చే ఒకే ఒక్క వేదిక ఐపీఎల్, ది ఇండియన్ ప్రీమియర్ లీగ్. 2008లో స్టార్ట్ అయిన ఈ లీగ్ ఈ రోజు ప్రపంచంలోనే నంబర్ 1 క్రికెట్ లీగ్గా నిలిచింది. అసలు ఐపీఎల్ ఎలా పుట్టింది? ఐపీఎల్ రావడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఐసీఎల్ ప్రభావం. 2007లో జీ గ్రూప్ ఇండియన్ క్రికెట్ లీగ్ అనే ప్రైవేట్ లీగ్ను ప్రారంభించింది. దీనికి పోటీగా బోర్డు పట్టుకోల్పోకుండా ఉండటానికి బీసీసీఐ స్వతంత్రంగా ఒక లీగ్ను ప్లాన్ చేసింది. రెండో రీజన్ వచ్చేసి T20 వరల్డ్ కప్ గెలవడం. 2007లో జరిగిన T20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ గెలవడంతో ఈ ఫార్మాట్కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇదే క్రేజ్ను బీసీసీఐ బోర్డు ఉపయోగించుకోవాలనుకుంది. మూడో రీజన్ వచ్చేసి గ్లోబల్ స్పోర్ట్స్ మోడల్. అమెరికాలోని NBA బాస్కెట్బాల్ మరియు ఇంగ్లాండ్లోని ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ తరహాలో క్రికెట్ను ఒక భారీ వ్యాపారంగా మార్చాలనేది ప్రధాన ఉద్దేశం. ఈ 3 రీజన్స్ ప్రధాన కారణాలు కాగా ఐపీఎల్ వెనుక ఉన్న అసలు రూపశిల్పి లలిత్ మోడీ. అప్పట్లో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన 1995 నుండే ఇలాంటి ఒక లీగ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాడు. క్రికెట్ కు గ్లామర్ మరియు బిజినెస్, బాలీవుడ్ నుంచి గ్లామర్, కార్పొరేట్ నుంచి బిజినెస్ ను జోడించి క్రికెటైన్మెంట్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ను ఆయన సృష్టించాడు. ఫ్రాంచైజీల వేగం, ఆటగాళ్ల వేలం వంటి పద్ధతులను ప్రవేశపెట్టి క్రికెట్ రూపురేఖలని మార్చేశాడు. NBA, NFL లాంటి అంతర్జాతీయ లీగ్ల నుంచి ప్రేరణ పొంది సిటీ బెస్ట్ జట్లు, ప్రైవేట్ ఓనర్లు, ప్లేయర్ ఆప్షన్, ఉత్కంఠభరితమైన 3 గంటల మ్యాచ్ ఫార్మాట్ను, భారీ టీవీ మరియు మీడియా డీల్లతో ఒక మాస్టర్ ప్లాన్ను రూపొందించాడు. ఈ విజన్ వల్లే క్రికెట్ అనేది $1 బిలియన్ షోగా మారింది. ఐపీఎల్ అనేది 2008లో ప్రారంభమై బీసీసీఐ నిర్వహిస్తున్న భారతదేశపు ప్రొఫెషనల్ T20 క్రికెట్ లీగ్ ఇదే. ప్రతి సంవత్సరం మార్చి నుండి మే వరకు జరిగే ఈ లీగ్ 20 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహించబడుతుంది. ప్రస్తుతం ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం మరియు అత్యధిక వీక్షకులు కలిగిన ఏకైక లీగ్ ఏదైనా ఉంది అంటే అది ఐపీఎల్ మాత్రమే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన బిజినెస్ మోడళ్లలో ఇది ఒకటి. దీని ప్రధాన ఆదాయం మీడియా హక్కులు, స్పాన్సర్షిప్, ఫ్రాంచైజీల వేలాలు మరియు టికెట్స్, భారీ టీవీ అండ్ డిజిటల్ డీల్లను, బ్రాండ్ స్పాన్సర్లు మరియు విలువైన ఫ్రాంచైజీ మోడళ్ల వల్ల దీనికి ఆదాయం వస్తుంది. ఐపీఎల్ కేవలం క్రికెట్ లీగ్ కాదు, $1 బిలియన్ స్పోర్ట్స్ బిజినెస్ గా ఎదిగింది. సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్ 5 టైటిల్స్ గెలిచింది. ఎంఐ, ముంబై ఇండియన్స్ 5 టైటిల్స్ గెలిచింది. కేకేఆర్, కోల్కతా నైట్ రైడర్స్ 3 టైటిల్స్ని గెలిచింది. హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్గా ఉన్నప్పుడు మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మొత్తంగా 2 టైటిల్స్ని గెలిచింది. చివరిగా మనం మాట్లాడుకుంటే 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025లో ఆర్సీబీ తన మొదటి టైటిల్ను గెలిచి ఫ్యాన్స్ కలను నిజం చేసింది. ఇంత పెద్ద ఐపీఎల్ మీద విజయాలే కాదు, వివాదాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. 2010లో ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ సస్పెన్షన్. 2013లో ఐపీఎల్ చరిత్రలో కీలకమైన స్పాట్ ఫిక్సింగ్ వివాదం. 2016 మరియు 2017 సిఎస్కే అండ్ ఆర్ఆర్ జట్లపై 2 ఏళ్ల నిషేధం. 2020లో COVID-19 కారణంగా ఐపీఎల్ను యూఏఈలో నిర్వహించడం జరిగింది. ఇన్ని వివాదాలు చుట్టుముట్టినా సరే ఐపీఎల్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్లో మనకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం ఇప్పుడు. మొదటిగా ఐపీఎల్లో ప్రసారం అయ్యే ఒక్కో బంతి విలువ అక్షరాల 21 లక్షలు. 2010లో ప్రపంచంలోనే మొదటిసారిగా యూట్యూబ్లో లైవ్ ప్రసారమైన స్పోర్ట్స్ లీగ్ ఇదే. ప్రవీణ్ తాంబే అనే ఆటగాడు ఎటువంటి ఫస్ట్ క్లాస్ అనుభవం లేకుండా 41 ఏళ్ల వయసులో డెబ్యూ ఇచ్చాడు ఐపీఎల్లో. ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ టీమ్ స్కోర్ రికార్డు SRH పేరు మీద ఉంది 287 పరుగులతో. టాప్ 3 టీమ్ స్కోర్లలో అన్ని హైదరాబాద్ పేరిటే ఉండటం విశేషం. 287, 286 అండ్ 278 పరుగులతో రికార్డును తన సొంతం చేసుకుంది హైదరాబాద్. అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికీ క్రిస్ గేల్ పేరిటే ఉంది. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ స్కోర్ నమోదైన రికార్డు
ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉంది 49 పరుగులతో. ప్రతి ఏటా ఈ లీగ్ ద్వారా దాదాపు 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఐపీఎల్ అనేది కేవలం క్రికెట్ లీగ్ మాత్రమే కాదు, ఇది ఆటగాళ్ళు మరియు ఫ్రాంచైజీలు మరియు క్రికెట్ బోర్డు అందరికీ నిరంతర విజయ ప్రయాణం. ప్రతి సీజన్ పాత రికార్డులను చెరిపేసి కొత్త చరిత్రను సృష్టిస్తోంది. అద్భుతమైన పోరాటాలు, అనూహ్యమైన కంబ్యాక్లు క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మరియు మరిచిపోలేని క్షణాలను అందిస్తోంది. ఐపీఎల్ కేవలం క్రికెట్ మాత్రమే కాదు, అది కలలు, ఒత్తిడి, ఆత్మవిశ్వాసం మరియు విజయాలతో కూడిన ప్రయాణం. ఆటగాళ్లు ఎదిగే వేదిక, ఫ్రాంచైజీలు గ్లోబల్ బ్రాండ్లుగా మారే స్థలం, క్రికెట్ బోర్డు వ్యాపార చరిత్రను తిరగరాసే మహోత్సవం. ప్రతి మ్యాచ్ ఒక చరిత్రే. ఐపీఎల్ కేవలం మ్యాచ్లను మాత్రమే ఇవ్వదు, ఇట్ గివ్స్ ది బెస్ట్ మెమోరీస్ అండ్ లెజెండరీ మూమెంట్స్. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటే ఎన్నెన్నో. సో ఓవరాల్గా ఇది వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్.